హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది టైం అయితే. హాలిడేనే కానీ ఎర్లీ మార్నింగే లేచా. 5:30కి అలారం మోగితే 5:45కి బెడ్ మీద నుంచి లేచి రూమ్లోంచి 6 o'clockకి బయటకు వచ్చా. అండ్ ద క్లైమేట్ ఈజ్ సూపర్ బ్యూటిఫుల్. అండ్ బర్డ్స్ మార్నింగ్ విష్ చేస్తూనే ఉంటాయి. ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది, వెల్కమ్ టు అ వెరీ బ్రాండ్ న్యూ డే, స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రెష్ అని. హౌ డు యూ గైస్ యూజువల్లీ స్టార్ట్ యువర్ మార్నింగ్? అంటే నిన్నటి రోజున ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ మార్నింగ్ లెగుస్తారా? ఈరోజు ఒక ఫ్రెష్ స్టార్ట్ అన్నట్లు లెగుస్తారా? నేనైతే ఐ సీ ఎవ్రీ డే హ్యాజ్ ఎ ఫ్రెష్ డే. నిన్నటి రోజున అఫ్కోర్స్ నేను గుర్తుపెట్టుకుంటాను ఏంటి ఎలా అని. బట్ నాకు బాధ కలిగించిన విషయాలైతే నేను పెద్దగా పట్టించుకోను అనమాట. ఐ జస్ట్ లీవ్ ఇట్ దెన్ అండ్ దేర్. బట్ హ్యాపీనెస్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, అసలు మీ డేని మార్నింగ్ లేవగానే ఏ థాట్స్తో రీఫిల్ చేస్తారు అండ్ హౌ డూ యూ ఫైండ్ ద మార్నింగ్ మోటివేషన్? సో నాకు నా మార్నింగ్ మోటివేషన్ ఆబ్వియస్లీ కిచెన్లోంచే వస్తుంది, బికాజ్ ఐ లవ్ మై కిచెన్ అండ్ మై కిచెన్ ఈజ్ హార్ట్ ఆఫ్ ద హౌస్. ఈ మార్నింగ్ కొంచెం పీస్ఫుల్ మార్నింగ్ అనమాట. చాలా రోజుల తర్వాత ఇంట్లో అందరం ప్రశాంతంగా పడుకున్నాము. లిక్షితాకి బాగోని ఈ 10 days మా ముగ్గురిని అసలు పడుకోనివ్వలేదు, ఎత్తుకోమనడం ఇలా చాలా సతాయించింది. అండ్ ఎవ్రీబడి వర్ లైక్ సూపర్ టైర్డ్. ఆ బాడీ టచ్ అంటారు చూసారా, ఆ బాడీ టచ్ ఉండి 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 నాకైతే స్పెషల్గా దాన్ని ఎత్తుకుని 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 ఎవరన్నా ముట్టుకుంటే కూడా కోపం వస్తుంది అనమాట. అంత చిరాకు వచ్చేసింది. సో సిన్స్ ఎవ్రీబడి స్లీపింగ్, నాకు నిద్ర పట్టలేదు స్పెషల్గా అలారం మోగిన తర్వాత. సో ఐ వాజ్ లిటిల్ ఎక్సైటెడ్ టుడే. అండ్ కిచెన్లోకి వచ్చి కొంచెం మీ టైం, నేను అలా ఖాళీగా కూర్చోలేను. మీ టైం అనగానే బ్రెయిన్లో ఏవేవో ఆలోచన నడుస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ప్రతిరోజు చేసే పనుల్లాగా కాకుండా ఈరోజు ఐ వాంటెడ్ టు స్పెండ్ ఓన్లీ ఇన్ ద కిచెన్ దిస్ మార్నింగ్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు బేక్ సంథింగ్ రియలీ గుడ్. సో ఒక రెసిపీ, మఫిన్స్ రెసిపీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి బేక్ చేయాలి అని చెప్పి. అండ్ టుడే ఈజ్ ద టైమ్ అని అనిపించింది. ద ఫస్ట్ థింగ్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ డిషెస్ అన్నీ నీట్గా తోమినవన్నీ ఎక్కడవక్కడ సదిరేసుకున్నాను అనమాట. అండ్ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. సుప్రభాతం అండ్ ఇంటి పనులు అస్సలు వాట్ ఏ కాంబో ఐ సే. ఐ జస్ట్ రియలీ లవ్ డూయింగ్ దీస్ థింగ్స్ తెలుసా. ఏమో నాకు ప్రశాంతత అంటే నా ఇంటి పనుల్లోనే అనిపిస్తుంది. ఐ థింక్ హౌస్ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. అది చాలా ఇంట్రెస్ట్తో చేసుకుంటూ 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 అలవాటు అయిపోతుంది కదా. ఆ అలవాట్లో ఒక మంచి జాయ్, ఒక మంచి ఐ కాంట్ రియలీ ఎక్స్ప్రెస్ దిస్ ఫీలింగ్, బట్ ఎస్ ఐ ఫైండ్ ఇట్ రియలీ పీస్ఫుల్ అనమాట. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఐ ట్రై టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. ఇప్పుడు కొన్ని పనుల్ని మనం ఎస్కేప్ అవ్వలేం, చేయాల్సిందే. సో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఎందుకు చేయకూడదు అనేది నా కాన్సెప్ట్ అనమాట. అండ్ హౌస్ మేకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ దట్ ఐ డూ. ఐ థింక్ సమ్వన్ ఆస్క్డ్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఇండోర్ ప్లాంట్స్కి మనీ ప్లాంట్స్కి డైలీ వాటరింగ్ చేయాలా అని చెప్పి. నో నాట్ రిక్వైర్డ్. డైలీ వాటరింగ్ అవసరం లేదు. సమ్మర్స్ అయితే వీక్లీ 2 or 3 చేయాలి. వింటర్స్ ఇలా చల్లగా రెయినీగా ఉంటుంది అని అంటే వీక్లీ 1 చేసినా సరిపోతుంది. సో మా ఇంట్లో నాకు వెంటిలేషన్ ఎక్కువ కాబట్టి నేను వీక్లీ 2 చేస్తానన్నమాట.
నిజే వెంకటశీలపతే ఇది ఎలా పెట్టాలి అసలు. అలా పింట్రెస్ట్ బ్రౌజ్ చేస్తూ ఉంటే నాకు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది, దిస్ వాటర్ మిలన్ కార్డ్బోర్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఆ తర్వాత దియాదే వ్లాగ్స్లో అనుకుంటా చూశాను, వాళ్ళ అమ్మాయి రూమ్లో పెట్టింది. ఐ రియలీ ఫెల్ట్ సో క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్. సరే అని చెప్పి స్క్రీన్ షాట్ తీసి అమెజాన్లో సర్చ్ చేస్తే దొరికిందనమాట. ఐ థింక్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 200 or 299 రూపీస్. నాకు బాగా క్యూట్ అనిపించింది. అండ్ ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ 10-15 డేస్ అయిపోయిందనమాట. కుదరక దాన్ని అలానే పెట్టేశాను. టుడే ఆల్ ఆఫ్ సడన్ మంచి మూడ్లో ఉంటే మంచిగా చేసుకోవాలనిపిస్తుంది కదా. సో టుడే ఈజ్ వన్ ఆఫ్ దోస్ డేస్ అనమాట. సో ఇది ఎక్కడ పెడదామని ఆలోచించినప్పుడు డెఫినెట్లీ ఐ వాంటెడ్ దిస్ ఇన్ మై కిచెన్ ఇట్ సెల్ఫ్, బికాజ్ నాకు నా కిచెన్ని డెకరేట్ చేసుకోవడం చాలా 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 ఇష్టం. అండ్ ఫైనల్లీ ఇక్కడ ప్లేస్ అనుకుని ఇక్కడ ఫిక్స్ చేశాను అనమాట. I just loved it. And I am not a maximalist or even minimalist. This is just me who just love the stuff around. క్యూట్ థింగ్స్ని చూసి మనసుని నింపుకోవడం, ఇల్లుని ఇలా డెకరేట్ చేసుకోవడం. దిస్ ఈజ్ జస్ట్ మీ. దీన్ని మ్యాక్సిమలిజం అంటారో, మినిమలిజం అంటారో, ఎక్కువ థింగ్స్ అంటారో, ఓవర్ బోర్డెడ్ అంటారో, ఐ రియలీ డోంట్ కేర్. బట్ ఐ లవ్ దిస్. ఐ జస్ట్ లవ్ డూయింగ్ వాట్ ఐ లవ్. సింపుల్ అంతే. అండ్ ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 10 days పైనే అయిపోయింది. అండ్ దే స్టిల్ లుక్ ఫ్రెష్. ఫ్లవర్స్ స్పెషల్గా ఈ క్రిసాంథమమ్స్ ఉంటాయి కదా, వీటిని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవాలంటే వాటర్లో షుగర్, ఇవి ఉండడమే యాక్చువల్గా 15 days 20 days వరకు ఉంటాయి అన్నమాట. ఇంకొంచెం ఫ్రెష్గా ఉంచుకోవాలి అంటే ఫ్రెష్ వాటర్లో షుగర్ యాడ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి. అండ్ మీకు ఫ్లవర్ కొంచెం డల్గా ఉంది అనిపించినప్పుడు వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కుళ్ళిపోతూ ఉన్న స్టెమ్స్ని కట్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. నేను అసలే పిసినారు దాన్ని 300-400 పెట్టి ఫ్లవర్స్ తెచ్చుకుని 1-2 daysలో పాడు చేయడం అస్సలు నాతో నవ్వదనమాట. మినిమం టు మినిమం 10-15 days అన్నా వాటిని అలా కేర్ఫుల్గా అలా వేజ్లో పెట్టుకుని ఉంటా. ఐ జస్ట్ లవ్ ఫ్రెష్ ఫ్లవర్స్. అండ్ ఈ సింక్ ఏరియా మోస్ట్ ఇగ్నోర్డ్ ఏరియా, ఎందుకంటే మా లక్ష్మి వచ్చి గిన్నెలు దోముతుంది, వెళ్ళిపోతుంది, సింక్ కూడా దోమేస్తుంది. సో నేను అసలు ఈ కార్నర్ని ఎక్కువగా పట్టించుకోను అనమాట. సో ఎక్కువగా పట్టించుకున్నప్పుడు ఏమవుతుంది, ఇదిగో ఇలా అవుతాయి. ఈ డిస్పెన్సర్స్ అన్నీ తోమి ఎన్ని రోజులు అయిందో. సోప్ డిస్పెన్సర్సే కదా, అవి కూడా తోమాలా అని అనుకుంటారేమో. ఎస్, ఇవి కూడా తోమాలి, వీటికి కూడా మెయింటెనెన్స్ అవసరమే. యూనో ఆ డర్టీగా వైట్ కలర్ మూతలు ఆ బాటిల్స్ మీద గ్రీజీగా ఉంటే దే డోంట్ రియలీ లుక్ గుడ్ అండ్ తొందరగా పాడైపోతాయి కూడా కదా, దే లూజ్ దే షైన్. ఈ బాటిల్స్ నేను కొని ఆల్మోస్ట్ 5 years 50 రూపీస్కి ఐకియాలో తీసుకున్నాను అనమాట. నాకు తెలిసి మీలో చాలా మంది దగ్గర ఈ బాటిల్స్ ఉంటాయి. ఇప్పుడు 50 రూపీస్ అయిందో మరి ప్రైస్ ఇంక్రీజ్ అయిందో ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. సో 15 daysకి ఒకసారి ఖచ్చితంగా ఎప్పుడైతే ఇవి ఎంటీ అయిపోతాయో మొత్తం 3 కంటైనర్స్, అప్పుడు తోమి ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట. ఇవి తోమకపోతే ఏమో ఆ గ్రీజీనెస్, ఐ రియలీ డోంట్ లైక్ ఇట్. ఐ థింక్ ఎవ్రీ ఐటమ్ ఇన్ ద హౌస్ నీడ్ మెయింటెనెన్స్. సోప్ డిస్పెన్సర్ దగ్గర నుంచి మనం వండుకునే వంట గిన్నెలతో సహా దే డిజర్వ్ ఇట్. అండ్ బాటిల్స్కి మీరు ఏం లిక్విడ్ యూజ్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. లవ్ ల్యాప్ అని చెప్పి ఒక బ్రాండ్ అమెజాన్లో దొరుకుతుంది. అది బేబీ బాటిల్స్ కడగడానికి, టాయ్స్ కడగడానికి అనమాట. సో ఆ బాటిల్ది బాగుంటుంది, అంటే ఎక్కువ నురగ రాకుండా అండ్ స్మెల్ రాకుండా, కిడ్స్ ఫ్రెండ్లీ కాబట్టి. సో డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ అన్నీ మేము లిక్షిత పాల బాటిల్స్ ఇవన్నీ కూడా ఆ లిక్విడ్తోనే కడుగుతాం అనమాట. ఐ డోంట్ యూజ్ ఎనీ డిష్ లిక్విడ్ ఆర్ సోప్స్ యూజ్ చేయను, స్పెషల్గా వాటర్ బాటిల్స్కి అండ్ లిక్షిత పాల బాటిల్స్కి.
అండ్ నన్ను ఇంకెవరో కూడా అడిగారు, మీరు స్పిన్ మాప్ ఎందుకు యూజ్ చేయట్లేదు, రెగ్యులర్ మాపే ఎందుకు యూజ్ చేస్తున్నారు అని చెప్పి. యాక్చువల్గా స్పిన్ మాప్ నేను ట్రై చేశాను, బట్ నాకు అదంతా నచ్చలేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి తుడిచేది ఏదైతే ఉంటుందో కదా, ఈ లైక్ క్లాత్ లాంటిది, అది చాలా చిన్నగా వస్తుంది సర్క్యులర్లో. సో అది నాకు నచ్చలేదు. అండ్ స్టిక్ కూడా చాలా చాలా చిన్నగా వస్తుంది అనమాట. నాకేమో ఇలా పెద్ద స్టిక్స్తో అలవాటు అయిపోయింది, చిన్నదాంతో నాకు బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. సో అందుకని నేను స్పిన్ మాప్ ఎక్కువ యూజ్ చేయను. ఐ ఓన్లీ యూజ్ దిస్ రెగ్యులర్ మాప్ అనమాట. అండ్ ఈ మ్యాట్స్ ఏదైతే ఉంటాయో కిచెన్ మ్యాట్స్, వీటిని రెగ్యులర్గా వాష్ చేయలేకపోతే ఇలా వ్యాక్యూమ్ చేసేస్తాను. రెగ్యులర్గా వాష్ చేస్తే ఏమవుతుందంటే, వాషింగ్ మిషన్లో వేస్తే దీని వెనకాల ఇది యాంటీ స్లిప్ కోటింగ్ ఉంటుంది కదా, అది కొన్ని రోజులు అయిన తర్వాత ఊడిపోతూ ఉంటుందన్నమాట. సో అట్లీస్ట్ లైక్ వీక్లీ ట్వైస్ అలాగా నేను వ్యాక్యూమ్ చేసేస్తాను. అండ్ 10 డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్లో వేస్తాను. లాస్ట్ టైం టొమాటోస్ అత్తమ్మ ఎక్కువ తీసుకొచ్చారనమాట. మరీ అన్నీ బయట పెట్టేస్తే పాడైపోతాయేమో అని చెప్పి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఫస్ట్ బ్యాచ్ అయిపోయిందనమాట. ఇది సెకండ్ బ్యాచ్ ఆఫ్ టొమాటోస్. వీటిని కూడా వాష్ చేసి ఇలా అందంగా బాస్కెట్లో పెట్టుకుంటున్నా. ఐ జస్ట్ లవ్ దిస్ ఎలిఫెంట్ బాస్కెట్ విత్ టొమాటోస్ స్పెషల్లీ. వీటిలో ఇంకేం పెట్టినా అంత అందం కనిపించట్లేదు నాకు. అండ్ ఎస్, మీలో ఎవరో నాకు కమెంట్స్లోనే చెప్పారు, టొమాటోస్ బయట పెట్టి కుక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో కంటే, బాగుంటాయి అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ దట్ పర్సన్. యాక్చువల్గా నిజంగా బాగుంటున్నాయి టొమాటోస్ బయట పెడితేనే. ఎస్, కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. నేను ఆర్గనైజ్ చేసుకోవాల్సింది కూడా అయిపోయింది. సో ఫస్ట్ అయితే పొయ్యి మీద పాలు పెడుతున్నాను. అండ్ ఆ తర్వాత నా డీటాక్స్ వాటర్. ఈరోజు డీటాక్స్ వాటర్కి నేను మేతి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను అనమాట. మెంతులు అవి కొంచెం లూక్ వామ్ చేసుకుని, లేకపోతే బాగా మరగపెట్టుకొని, అది యాజ్ ఎ డీటాక్స్ టీ ఆర్ డ్రింక్ లాగా తీసుకుంటాను. And little more madness to my aesthetics. Look at the beauty, just the beauty. ఓకే, ఇప్పుడు అసలైన పని మొదలు పెడదాం, బేకింగ్. దెన్ స్లోలీ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ బేకింగ్. సో ఈ రెసిపీ ఆల్మోస్ట్ చెప్పాను కదా, 15 డేస్ నుంచి అనుకుంటున్నా చేద్దామంది. అండ్ ఈరోజు ప్రశాంతంగా నా కాన్సన్ట్రేషన్ అంతా బేకింగ్ మీద పెట్టి స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్. నేనైతే 1 కప్ గోధుమ పిండి, 1 కప్పు మైదా తీసుకున్నా. మీరు కావాలంటే ఇంకా హెల్దీ వర్షన్లో చేయాలంటే 2 కప్పులు గోధుమ పిండి దీనికి సరిపోతుంది. దీన్ని మంచిగా ఇలా దీన్ని ఏమంటారు, ఫిల్టర్
ఐఎమ్ నాట్ గెటింగ్ ద వర్డ్. ఓకే, దీన్ని ఇలా చేసుకుని, అర్థమైంది కదా స్క్రీన్ మీద వీడియోలో కనిపించేటట్టు అలా చేసుకొని, దానిలో నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది కాబట్టి ఐఎమ్ యాడింగ్ 1.5 కప్ ఆఫ్ బ్రౌన్ షుగర్. మీరు నార్మల్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సినమన్ పౌడర్ యాడ్ చేసుకోండి, ఆ ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ కాదు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు దీనిలోకి 1 క్యారెట్, మీకు ఆప్షనల్, ఒక బౌల్ నిండా కావాలి అనుకుంటే 2 క్యారెట్స్ ఇలా గ్రేట్ చేసుకుని వేసుకోవచ్చు. అండ్ 1 కంప్లీట్ యాపిల్ గ్రేట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది డీటాక్స్ తాగుతూ ప్రశాంతంగా నా టైంని నేను ఇలా ఈరోజు మార్నింగ్ స్పెండ్ చేశాను. అండ్ ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ మార్నింగ్స్ లైక్ దిస్ వేర్ ఐ కెన్ హ్యాపీలీ బేక్. గ్రేటెడ్ క్యారెట్ అండ్ యాపిల్ని డ్రై ఇంగ్రీడియంట్స్లో కలుపుకోవాలన్నమాట, అలాంగ్ విత్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. వీటిని మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఏ వాటర్ కానీ ఏమి యాడ్ చేయకండి, జస్ట్ కోట్ చేయండి అంతే, మనం వేసుకున్న ఆ క్యారెట్ అండ్ యాపిల్ దానికి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో వీ నీడ్ 3 eggs. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి అయితే 2 అయినా కూడా సరిపోతాయి. సో ఐఎమ్ టేకింగ్ 3 eggs అలాంగ్ విత్ సమ్ 1 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ కానీ బటర్ కానీ, నో సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా అది, లేకపోతే వెజిటేబుల్ ఆయిల్. నేనైతే నార్మల్ వెజిటేబుల్ ఆయిలే తీసుకున్నాను, కోకోనట్ ఆయిల్ ఏం తీసుకోలేదు. అండ్ అలాంగ్ విత్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్. మీరు వెజిటేరియన్ అయితే ఎగ్స్ తినరు అనుకుంటే ఇదే సేమ్ 3 eggs ప్లేస్లో 1 కప్ ఆఫ్ కర్డ్, హంగ్ కర్డ్ కానీ నార్మల్ కర్డ్ కానీ యూస్ చేసుకుని మంచిగా బ్లెండ్ చేసుకోవచ్చు. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్తో చేసుకోండి, నా దగ్గర లేదు, సో నేను మిక్సీనే యూజ్ చేస్తున్నాను అనమాట. బట్ రిమెంబర్, వెజిటేబుల్ ఆయిలే తీసుకోవాలి, పీనట్ ఆయిల్ కానీ, అదే పల్లి నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ ఇలాంటివి వాడకండి. ఇప్పుడు ఈ వెట్ ఇంగ్రీడియంట్ అంతా డ్రై ఇంగ్రీడియంట్లో వేసేసుకొని అరౌండ్ లైక్ 1 minute వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే అలానే మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చినట్టు మిక్స్ చేసి పారేస్తే ఇవి పొంగవు. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే, మరీ దాన్ని గబగబా కాకుండా జెంటిల్గా, స్మూత్గా, నెమ్మదిగా హ్యాండిల్ చేయాలి ఈ బ్యాటర్ని. రెసిపీలో అరౌండ్ 1 minute మిక్స్ చేయాలి అని ఉన్నప్పుడు ఐ సడన్లీ రిమెంబర్డ్, కిచెన్లో క్లాక్ ఉంటే బాగుండేది కదా అని. తర్వాత గుర్తొచ్చింది, అవును నేను కిచెన్లోకి క్లాక్ కొని చాలా రోజులైంది, బట్ దాన్ని ఫిక్స్ చేయలేదు, ఒక పక్కన అలా పెట్టేశాను అనమాట. అండ్ సడన్గా గుర్తొచ్చింది ఇప్పుడు. దీన్ని ఫిక్స్ చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డబుల్ టేప్ కావాలి, నా దగ్గర అది లేదు. అండ్ బ్యాటరీలు కూడా కావాలి, అది కూడా నా దగ్గర లేదు. సో సైలెంట్గా మళ్ళీ ఎక్కడుందో అక్కడే పెట్టేసి ఫోన్ ఉంది కదా అని చెప్పి ఫోన్లో టైం చూశాను అనమాట. సో అది మిక్స్ చేసే లోపు అవన్నీ ప్రీ హీట్ చేసుకోండి ఒక 10 minutesకి. అండ్ ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న బ్యాటర్లో అరౌండ్ 1/2 cup ఆఫ్ నేనైతే డెసికేటెడ్ కోకోనట్ వేసాను. అండ్ దాంతోపాటు చాకో చిప్స్, వాల్నట్స్ అండ్ రెజిన్స్ వేసా. సో డ్రై నట్స్ మీకు నచ్చినవి ఏవన్నా వేసుకోవచ్చు. అల్టిమేట్లీ దే గోనా టేస్ట్ రియలీ గుడ్. అండ్ రెసిపీలో చాట్‌జీపీటీ నాకు చెప్పింది ఏంటంటే, ఈ డ్రై నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా పౌడర్ కోటింగ్ చేసుకోవాలి అని చెప్పి. అసలు ఈ స్టెప్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎట్ ద ఎండ్ మనం వేసేది అందులోనే, సో ఇది ఎందుకు కోట్ చేసుకోమందో నాకైతే డిఫరెన్స్ ఏమీ పెద్దగా అనిపించలేదు. బట్ చెప్పింది కదా, రెసిపీలో ఉంది కదా అని చెప్పి కోట్ చేసి, సో ఈ నట్స్ అన్నీ కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఎట్ దిస్ పాయింట్ మీరు బ్యాటర్ టేస్ట్ చూడొచ్చు, లైక్ స్వీట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఏదైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ. అండ్ నా దగ్గర ఈ మఫిన్స్ మేకర్ ఉంది కానీ, లైక్ మోల్డ్ ఉంది కానీ, దీనిలో పేపర్ వేస్తాం కదా, బటర్ పేపర్, అది లేదనమాట. ఉండేది బట్ లిక్షిత ఆటల్లో పెట్టేసుకొని వాటిని పాడు చేసేసింది. సో ఉన్న వాటితోనే నేను చేయాలి ప్రస్తుతానికి అని డిసైడ్ అయ్యాను కాబట్టి దీనికి కొంచెం నెయ్యి గ్రీస్ చేసుకున్నా, మీరు బటర్ కూడా గ్రీస్ చేసుకోవచ్చు. అండ్ కొంచెంగా ఇందులో వేసుకుని బాగా ట్యాప్ చేసుకున్నాను అనమాట. మిగిలిన మిక్చర్ ఏదైతే ఉందో నా దగ్గర రెగ్యులర్గా ఉన్న కేక్ టిన్లోనే దానికి కూడా కొంచెం నెయ్యి గ్రీస్ చేసేసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసేసా.
200 degrees Celsiusలో 30 minutes పెట్టాను. బట్ 20 minutesలోనే మఫిన్స్ రెడీ అయిపోయినాయి అనమాట. అండ్ అవి రెడీ అయ్యేలోపు ఇక్కడ నేను తీసిన ఐటమ్స్ అన్నీ ఎక్కడవి అక్కడ సదిరేసుకుంటున్నాను. అండ్ డిషెస్ యూజ్ చేశాను కదా, అది లక్ష్మి కాకుండా నేనే తోమేస్తున్నాను అనమాట. ఇప్పటికిప్పుడు తీసినవే కదా, మళ్ళీ లక్ష్మి ఎందుకులే, అండ్ తను వచ్చేసరికి లేట్ అవుతుంది. 10:30, 11 ఆ టైంకి వస్తుంది. అప్పటి వరకు సింక్ ఫుల్గా కనిపిస్తుంది. అండ్ చిన్న చిన్నవి అండ్ వుడెన్వి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా నేనే స్మూత్ స్పంజ్తో తోముకోవడానికి ట్రై చేస్తాను. ఇలాంటి ఫ్యాన్సీ గిన్నెలన్నీ మ్యాక్సిమం నేనే తోమేసుకుంటాను అనమాట. సీ వాట్ ఈస్ బేకింగ్ కప్ కేక్స్ ఫర్ యూ. చెప్పు అమ్మకి, అందులో బ్యాటరీలు వేయాలి నామని చెప్దాం. పాపము నీకు జ్వరం వచ్చినప్పుడు ఇప్పుడు నీళ్ళు పోస్తాయి అమ్మ. నాకు మంచి స్మెల్ వస్తుంది. ఈరోజు మఫిన్స్ తిన్నాక మోహన్ బాగున్నాయని చెప్పారనమాట. బాగున్నాయని చెప్పిన తర్వాత ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్, నాకు ఈ మెజరింగ్ కప్స్, స్పూన్స్ ఇలా ప్లాస్టిక్వి వద్దు, నేను ఇవి తీసేసి సెరామిక్వి తీసుకుందాం అనుకుంటున్నా. చుంబక్ అని ఒక బ్రాండ్ ఉంది, మీలో ఎంతమందికి ఆ బ్రాండ్ తెలుసో లేదో నాకు తెలీదు. అందులో ఉంటాయి అన్నమాట సెరామిక్ మెజరింగ్ కప్స్, స్పూన్స్. అబ్బా అసలు ఎంత బాగుంటాయో. ఒక సైడా ఇక్కడ నొప్పియా, ఇక్కడ చిన్న బబుల్ లాగా అయింది వేడికి. పాపం ఎన్ని డేస్ దానికి మెడిసిన్స్ వేసుకొని నోరంతా చేదు వేడికి చిన్న బబుల్ లాగా వచ్చిందనమాట పక్కకి. పాపం అది ఏం తిన్నా అది కొంచెం నొప్పి అంటూ ఉంది. బట్ యా, స్లోలీ షీఈస్ ఫాలోయింగ్ ఇన్ టు దట్ రొటీన్గా తినడము చేయడము మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తుంది మళ్ళీ. సో యా, చెప్పాను కదా, ఆ చుంబక్ మెజరింగ్ కప్స్, ఆ బ్యాటర్ మిక్స్ చేసే బౌల్ అవన్నీ తీసుకోవాలి అని చెప్పి మోహన్తో చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నువ్వు మొదలుపెట్టిందే నిన్న మొన్న, ఇప్పుడే ఇలా రాస్తున్నావు, నీకు అప్పుడే అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకే అని చెప్పి మా ఆయన కేక్ తిన్నట్టే తిని బాగుందని మెచ్చుకుని తర్వాత ఇలా తిట్టాడు కూడా. బట్ నౌ ఐ ఆమ్ డ్రీమింగ్ టు బై ఆల్ దోస్ థింగ్స్ అనమాట. వెరీ సూన్ ఐ విల్ డెఫినెట్లీ బై. బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఐ నీడ్ టు సేవ్ సమ్ మనీ. ఆర్ అదృష్టం బాగా కలిసి వచ్చి చుంబక్ వాళ్ళు నాతో కొలాబరేషన్కి రావాలి. దేవుడా ప్లీజ్, ఒక చిన్న కోరిక. సరేలే, ఇప్పుడు వాళ్ళు ఏమి నాతో కొలాబరేషన్కి వచ్చినా రాకపోయినా ఐఎమ్ ఎయిమింగ్ టు బై దెమ్ ఫర్ ష్యూర్. అండ్ యా, మీతో ఇలా మాట్లాడుతూ నా కూతురుతో టైం స్పెండ్ చేస్తూ గిన్నెలు తోముకునేసరికి మఫిన్స్ కూడా రెడీ అయిపోయాను అనమాట. వాటిని తీసేసి బయట పెట్టేశాను. చల్లగా అయిన తర్వాత వాటిలోంచి తీసి బయట పెడదామని చెప్పి ఈ లోపే ఆపుకోలేక ఒక చిన్న ఫోక్ తీసుకుని ట్రై చేసా తినడానికి. అది కాలింది, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అక్కడ పెట్టేసి బయటకు వచ్చాను అనమాట. అండ్ నిన్నటి రోజున కొత్త మొక్కలు తీసుకొస్తే మా మొక్కల డాక్టర్ వచ్చి నాటేసి వెళ్ళిపోయారు. ఆయన ఏమి ఎరువు అది వేయలేదనమాట, ఊరు వెళ్తున్నారంట, ఆ కంగారులో ఉన్నారు. నేను తీసుకొచ్చానని చెప్పి ఫోన్ చేస్తే వచ్చి నాటేసి వెళ్ళిపోయారు అంతే. సో వీటిని నేను యూజువల్గా 15 daysకి ఒకసారి బయట కారిడోరు, అక్కడ బాల్కనీ, మొక్కలున్న బాల్కనీ అంతా నీట్గా క్లీన్ చేస్తాను. అండ్ చాలా డేస్ అయిపోయింది, ఆల్మోస్ట్ నియర్లీ 1 month అయిపోయింది వీటిని క్లీన్ చేసి. సో కొన్ని ప్లాంట్స్ని రొటేట్ చేస్తున్నాను అనమాట. ఎండ ఎక్కువ కావాల్సినవి ఎండకి పెడుతూ, తక్కువ కావాల్సినవి కొంచెం షేడ్కి పెడుతూ చూసుకుంటూ ఇలా మొత్తం కారిడోర్ అంతా రీసెట్ చేసుకున్నాను మఫిన్స్ చల్లగా అయ్యేలోపు. అండ్ ఆల్మోస్ట్ సెట్. అండ్ లిక్షిత యూజువల్గా నేను ఇలాంటి పనులు చేస్తుంటే నా వెనకాలే ఉంటుందన్నమాట. అండ్
రియలీ క్యూట్గా అడుగుతుంది, అమ్మ నేను ఏమన్నా హెల్ప్ చేయాలా అని చెప్పి. సో దానికి షూ ర్యాక్లో చెప్పులన్నీ బయట ఉన్నాయి కదా, తీసుకెళ్ళి షూ ర్యాక్లో పెట్టు అని అన్న. అమ్మ ఈ పని ఎప్పుడు ఎందుకమ్మా నేనే చేయాలి అని అడిగింది. ఎందుకంటే నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వే చేయాలమ్మా అంటే సరే అని చెప్పి చేస్తుంది అనమాట. దానికి మొక్కలకి వాటర్ చేయడం అంటే చాలా ఇష్టం. బేసిక్గా వాటర్తో ఆడుకోవడం అంటే ఇష్టం అనుకుంటా, అందుకని ఎప్పుడు మొక్కలకి వాటరింగ్ పోసినా నా దగ్గరే పక్కనే ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ మీలో చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మీరు ఇంత బాగా ఇల్లు పెట్టుకుంటారు చిన్న బేబీని ఉంచుకుని, అసలు మీ బేబీ ఇవేమీ ముట్టుకోదా, టచ్ చేయదా అని చెప్పి. ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. నిన్న నైట్ జరిగిందనమాట. సో నిన్న నైట్ గిన్నెలు అందిస్తావా అమ్మ అంటే మనం లక్ష్మి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత డ్రై అయిపోయిన గిన్నెలన్నీ అందిస్తావా, స్టాండ్ కింద ఉంది అంటే అందించింది. అందులో ఆబ్వియస్లీ క్రాకరీ లైక్ గ్లాస్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా, ఎవ్రీ ఐటెం గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా అందించింది అనమాట. పాపం లాస్ట్లో దానికి తెలియక ఆడుతూ సరదాగా ఫ్రిడ్జ్ డోర్ నేను ఎందుకో ఓపెన్ చేస్తే వెళ్ళి నవ్వుతూ గట్టిగా వేసేసింది. అందులో ఉన్న గ్లాస్ బాటిల్ ఇరిగిపోయింది. దానికేమీ అవ్వలేదు, బట్ పక్కకు వచ్చేసింది అనమాట. ఇంకా నేను అంటూనే ఉన్నా గట్టిగా వేయకు అనే లోపు గట్టిగా వేసేసింది, దానికి తెలియక పాపం. ఆ బాటిల్ ఒకటి ఇరిగిపోయింది. ఇంకా అది ఎంత అప్సెట్ అయిపోయిందంటే ఐ వాజ్ లైక్ రియలీ, అంటే షీ హ్యాస్ బీన్ లైక్ గ్రోన్ అప్ విత్ ఆల్ దోస్ ఐటమ్స్. అంటే అది పుట్టినప్పటి నుంచి నా దగ్గర ఇవన్నీ సిరామిక్ ఐటమ్స్ కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ ఎప్పుడు ఉండేవన్నమాట. అండ్ పాకుతున్న టైంలో కూడా అది ఎప్పుడు వెళ్ళి టచ్ చేసి ఇరక్కొట్టింది అనేది ఏమీ లేదు. సో నిన్నటి రోజున అది విరిగిపోయేసరికి షీ ఫెల్ట్ సో బ్యాడ్ అండ్ సో అప్సెట్. మళ్ళీ నేను అసలు ఒక్క చిన్న మాట కూడా దాన్ని ఏమీ అనలేదు, అయినా కూడా షీ ఫెల్ట్ బ్యాడ్ అనమాట. సో నేను మళ్ళీ దాన్ని దగ్గర తీసుకుని ఏం కాదులే నాన్న, నువ్వు తెలియక చేసావు కదా, సో గ్లాస్వి అనేవి ఇరుగుతాయి, ఇట్స్ కామన్, నువ్వు వరి అవ్వకు అంటే నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. మా ఇంట్లో లిక్షిత అస్సలు పాడు చేయదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఏదన్నా బై మిస్టేక్ దాన్ని ఏదన్నా పడేస్తే రిటర్న్లో నన్ను తిడుతుంది, కేర్ఫుల్గా ఉండాలని నీకు తెలీదా అమ్మా అని అంటుంది అనమాట. సో సచ్ ఎ స్వీట్ హార్ట్ షీస్. అండ్ నేను ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అమ్మ షోగా పెట్టుకున్నాను, బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి కదా ముట్టుకోకు అంటే నేను ముట్టుకోనమ్మా అని చెప్పి దానికి ఏదన్నా ఎడిషనల్గా ఒక థింగ్ యాడ్ చేస్తుంది అనమాట. దాని టాయ్ కానీ ఏదన్నా అది కూడా అక్కడే ఉంచి బాగుంటుంది అని అంటుంది. సో దట్స్ ద స్టోరీ. సో షీ విల్ నాట్ నెవర్ ఎవర్ టచ్ ఎనీథింగ్ ఆర్ ఈదర్ బ్రేక్. అండ్ దిస్ మఫిన్స్ అలాంగ్ లైక్ ఈ కేక్ ఎంత బాగా వచ్చిందంటే అక్కడక్కడ ఆ వాల్నట్స్ తగులుతూ, ఆ డెసికేటెడ్ కోకోనట్ తగులుతూ, it was super delicious. My mouth is watering and feel like baking this cake again. Try this recipe for sure. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ రెసిపీ ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఎస్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all on the next video really very soon. Thanks for watching till the end. Bye bye.